క్రీడల్లో క్రీడా స్ఫూర్తి ముఖ్యం. గెలుపు ఓటములు, విమర్శలు, ప్రశంసలు సమానంగా స్వీకరించాలి. తమ ప్రతిభతో అవతలి వారిని మెప్పించాలి. ప్రవర్తనతో మనసు గెలవాలి. అయితే కొందరు మాత్రం తీవ్ర వివాదాస్పదంగా మారుతుంటారు. చేతలు మాటలతో విపరీతంగా ట్రోల్ అవుతుంటారు. ఇలాంటి వాటిలో ముందుంటాడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్. ప్రతిభావంతుడైన క్రికెటర్ అయినప్పటికీ అతడి ప్రవర్తన మాత్రం చాలా వైల్డ్ గా ఉంటుంది. దీంతోనే తరచు వార్తల్లో నిలుస్తుంటాడు. 1987లో పుట్టిన షకీబుల్ హసన్ 2006లోనే బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ప్రస్తుతం అత్యంత సీనియర్ ఇతడి అనడంలో సందేహం లేదు. అంతేకాదు, ఇటీవల బంగ్లాదేశ్ ఎన్నికల్లో మగురవ్ 1 నియోజకవర్గం నుంచి షకీబ్ ఎంపీగా గెలిచాడు. అధికార పార్టీ అయిన అవామీ లీగ్ తరపున విజయం సాధించాడు. తనపై ఇష్టంతో మైదానంలోకి వచ్చిన అభిమానుల మీద దాడి నుంచి అనేక విషయాల్లో షకీబుల్ తీరు తీవ్ర వివాదాస్పదంగా అయింది. దేశవాళీ T20 లీగులో అంపైర్ తో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు వికెట్లను తన్నాడు. వాటిని తీసి గ్రౌండ్ కేసి కొట్టాడు. దీంతో అతడిపై 4 మ్యాచ్ల్లో నిషేధం విధించారు. షకీబుల్ తాజాగా మరోసారి వార్తలు చర్చనీయాంశంగా అయ్యాడు. భారత్కు చెందిన డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ను తక్కువ చేసి మాట్లాడాడు. నువ్వేమి గిల్క్రిస్ట్ హెడెన్ కాదు, బంగ్లా ఆటగాడివి, నీకు తెలిసినట్లే ఆడు అంటూ పరిమితులను సూచిస్తూ సెహ్వాగ్ మంచి సూచనలు చేయగా షకీబ్ దాన్ని తీవ్రంగా తీసుకున్నాడు. ఇంతకు వీరేంద్ర సెహ్వాగ్ ఎవరు అంటూ జర్నలిస్ట్ ను ప్రశ్నించాడు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. షకీబుల్ కేవలం తన బలుపుతోనే సెహ్వాగ్ ను కించపరిచాడు. వాస్తవానికి 2006 నుంచి 2014 మధ్య సెహ్వాగ్ తో ఎన్నో మ్యాచ్లు ఆడాడు. అంతెందుకు 2011 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లో సెహ్వాగ్ చెలరేగి సెంచరీ కొట్టింది బంగ్లాదేశ్ మీదనే కదా. ఇక వ్యక్తిగతంగా టెస్టులో 2 ట్రిపుల్ సెంచరీలు చేసిన ఘనత సెహ్వాగ్ది. అలాంటి వారిని పట్టుకొని ఎవరు అనడం అంటే ఇది కేవలం బలుపు మాత్రమే.